ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి సంతోష్ సూర్యనారాయణ గారు, అలాగే మాజీ మేయర్ అందరూ కూడా దయచేసి వెహికల్ కిందకి వదలని కోరుతున్నాం. మాజీ మేయర్ సునీల్ రావు గారిని అందరూ కూడా దయచేసి వెహికల్ కిందికి వెళ్ళాలి. ఇంకా వచ్చే కాబట్టి అందరూ కూడా దిగాలి, అందరూ దిగాలి. అందరూ ముందులో పడతారు. హలో హలో కళ్యాణ్ కళ్యాణ్ అందరూ ముందు అందరూ ముందు రావాలి. ఈ వెనక ఉన్న వాళ్ళందరూ ముందు రావాలి ప్లీజ్. అందరూ ముందు రావాలి. మొత్తం అందరూ ముందు రావాలి. కామారెడ్డి శాసనసభ్యులు కడుపు వెంకటరమారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. లింక్ వచ్చింది. అందరూ దయచేసి బాగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టకున్న వాళ్ళు అందరూ కూడా దయచేసి ఈ వెహికల్లో ఉన్నాం. ఎంత ఉన్న వాళ్ళంతా ముందు రండి. దయచేసి ఎమ్మెల్యే గారు దారి ఇవ్వండి. దయచేసి ఎమ్మెల్యే గారు దారి ఇవ్వండి. ఈ వెహికల్ ఉన్న వాళ్ళంతా ముందుకు వెళ్ళండి. దయచేసి ఎమ్మెల్యే గారు దారి ఇవ్వండి. కొద్దిగా మన కార్యకర్తలు అందరూ కూడా ఎంత ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళండి. దయచేసి అల్వేష్ సింగ్ గారు అందరూ కూడా పంపేయండి. అందరూ పంపేయండి. ఎవరు ఉన్నారా అందరూ మీరు రండి. ఎదిగా ఉన్నారు. శ్రీవాస్ ఉన్నారండి. మలేశం అందరూ తీసుకెళ్ళు వెంకటరామరెడ్డి గారు వేదిక మీద వస్తున్నారు. అందరూ ఎవరు కూడా ఎదిగా ఉన్నారు. అందరూ కూడా ముందరికి వెళ్ళాలి. పట్టభద్రుల ఉమ్మడి జిల్లాల బీజేపీ జిల్లా అధ్యక్షులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న కెమెరా లేపకు. గమనించాలి. మన ర్యాలీ ప్రారంభం అవుతుంది. మన కార్యక్రమానికి కావాల్సినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేశారు. అందరూ కూడా వెహికల్ ముందుకు వెళ్ళిపోవాలి. అందరూ కూడా వెహికల్ అందరూ వచ్చేసి జిల్లా అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేసినటువంటి మన ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ గారు కోటం నగేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు పాయశంకర్ గారు ఆదిలాబాద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు సంపా సుల్తాన్ గారు, అదేవిధంగా మన అభ్యర్థులు అజిరెడ్డి గారు, మాల్క కొమరయ్య గారు, కామారెడ్డి శాసనసభ్యులు జాయింట్ కిల్లర్ తాటిపల్లి వెంకటరమారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి సంజీవ్ రెడ్డి గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా, మా తాజా మాజీ మేయర్ సునీల్ రావు గారు, అందరూ కూడా మీడియా మిత్రులు కార్యకర్తలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇక్కడి నుంచి గీతా భవన్ చౌరస్తా వరకు
మన పాదయాత్ర ద్వారా వెళ్తాము. అందరూ కూడా క్రమశిక్షణతో అందరూ అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు అటువైపు ఉన్నటువంటి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావాలి, వెనుకున్నటువంటి ముందుకు రావాలి. ఆ రోడ్ మీద డివైడర్ మీద ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కింది దిగుతా బాగుంటుంది. మీడియా వ్యాన్ కొంచెం ముందుకు పంపించాల్సిందిగా కొద్దిగా ఉపరమ శ్రీనివాస్ సార్ కొంచెం మీడియా వ్యాన్ కొంచెం ముందుకు పంపించాలి. ఉండాలి లాంగ్ అవుతుంది ఓకే శ్రీనివాస్ ఉండండి సెట్ చేస్తున్నారు. ముందుగా నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నడుస్తుంది. భారత్ మాతా కీ. తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు 2 టీచర్ ఎమ్మెల్సీ మరియు 1 పట్టభద్రుల ఎలక్షన్ కు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్ డేట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎలక్షన్ డేట్ రోజు ఒకటే గుర్తుడు కమలం పువ్వుకు. కమలం పువ్వు అంటే క్యాండిడేట్లకు. ఏదైతే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు కానీ జాబ్ హోల్డర్స్ కు సంవత్సరానికి 80,000 రూపాయల బెనిఫిట్. అదేవిధంగా ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు టీచర్లకు కానీ ఇతర జాబ్ హోల్డర్స్ కానీ వారికి అనేక రకాలైన డిఎల్ కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి డబ్బులు వాళ్ళు రావడానికి ఎంత గోసపడుతుందో ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ లో ఇచ్చిన యువకులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కేవలము 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 5 డిక్లరేషన్లకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎంఏ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్ ఎమ్మెల్యే మన కొమరన్న గారికి వారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించవలసిందిగా మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. భారత్ మాతాకి. పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. భారత్ మాతాకి. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కష్టం వల్లనే ఇవాళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అది కార్యకర్తల కష్టం. ఇన్ని సంవత్సరాల మీ శ్రమకు, రాబోయే ఈ 4 సంవత్సరాల శ్రమకు, రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండే మనం చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థుడైనటువంటి అంజిరెడ్డి అన్న గారు కానీ, అలాగే టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి అయినటువంటి కొమరన్న గారు కానీ, వీరిద్దరికి కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి కనీసం 5 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటి బడ్జెట్ లో మనకు చేసినటువంటి సాయాన్ని ఈ తెలంగాణ ఉద్యోగస్తులు అందరూ కూడా గుర్తుంచుకుంటారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు కూడా తెలుసు. పాత అయినా అట్లున్నాడంటే కొత్త అయినా ఇట్లున్నాడు. పాత అయినకేమో అలువు గాని అన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయితే, కొత్త అయినా దానికి డబల్ హామీలు ఇచ్చి కనీసం రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మాయిలకు 12,000 రూపాయలు, అలాగే స్కూటీలు, అలాగే ఉద్యోగాలు, ఇలాంటివి ఏవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆలోచించాల. కనీసం ముఖ్యమంత్రినే ఆలోచన కూడా లేకుండా ఇవాళ ఆయన మాట్లాడుతున్న చిల్లర మల్లర మాటల్ని ప్రభుత్వము విలువను తీస్తుంది, ఆ పదవి విలువను తీస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు గమనించాల. మీరు కూడా అందరికీ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఎమ్మెల్సీలు గెలిస్తే అక్కడ సరోత్తం రెడ్డి గారు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డి గారు చేస్తే, ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీగా మన ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ కు సంబంధించి సుమారు 43 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరన్న గారు, అలాగే పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి అన్న గారు ఇవాళ ఉన్నారు. అక్కడ 34 కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ 43 కాన్స్టిట్యున్సీలు, అంటే మొత్తము 76 కాన్స్టిట్యున్సీలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో రేపు పెద్ద ప్రశ్నించే గొంతుకగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి మేధావులందరికీ రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితిలోనే మేధావులు ఆలోచిస్తారు, ఓటేస్తారు అని చెప్పి నమ్ముకుంటూ, అలాగే విజయం తథ్యం, మీ కష్టము వట్టిగా పోదు. ఈసారి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు ఆ జిల్లా మిగతా 3 జిల్లాల్లో ఉన్నటువంటి అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇవాళ విజయం పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. వెంకటరామరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాయల్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? రేపు తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తున్నది? రేపు ఎమ్మెల్సీలుగా ఏ పార్టీ ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు? రేపు ఏ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక గతంలో 10 సంవత్సరాలు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క మోసం చేస్తే 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ రకంగా మోసం చేస్తున్నదో పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, అడుగడుగున మీరంతా కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అడ్డుకట్ట వేయాల. దాని కొరకు ఈరోజు పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ ముందుంచడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న మీరంతా కూడా చూసారు, రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకుని మరొక్కసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర పన్నిందో శాసనసభను మీరంతా కూడా కన్నారా చూసిండ్రు. ఏం పాపం చేసిండ్రు బీసీలు? బీసీల సంఖ్యని లక్షల జనాభాని తగ్గించారు. అరే బీసీల సంఖ్యనేమో తగ్గిపోతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరిగిపోతుందట. అరే ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చారు? ముస్లింలను బీసీలుగా చేస్తారట. ఇది ఎక్కడైనా జరిగిందా? బీసీలను ముస్లింలను బీసీలుగా చిత్రీకరించి బీసీల అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి
ఈ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా, ఈ రోజు ఉపాధ్యాయుల గురించి 317 జీవో గురించి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. మన నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రభుత్వంతో పోరాటం చేసి జైలుకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఏమీ రాదు. అందుకొరకే మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాం. పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, మీ గొంతుకై రేపు శాసన మండలిలో మీ హక్కులకై, మీ సమస్యల పోరాటం కొరకై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులారా, ఒక్కసారి ఆలోచించాల. ఈ సందర్భంగా నా మున్నూరు కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 36 లక్షల మున్నూరు కాపులుంటే 8 నుంచి 10 లక్షల మున్నూరు కాపుల సంఖ్య తగ్గించారు. ఏం పాపం చేశారు మున్నూరు కాపులు? ఏం పాపం చేశారు ముదిరాజులు? ఏం పాపం చేశారు బీసీ కులాలు? ఎందుకు సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు? ఇదొక భారీ కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మనమంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోని పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా నిండు మనస్సు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. శంకరన్నకి ధన్యవాదాలు. మన ముదోలు శాసనసభ్యులు పెద్దలు రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता के, भारत माता के, जय श्री राम, जय श्री राम. వస్తుంది వస్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది 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 వస్తుంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు అన్న బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడ్డ అంజు కుమార్ రెడ్డి గారు, కొమరయ్య గారు వాళ్లకు భారీ మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ మనం మన ర్యాలీగా ఏర్పాటు చేసినాము. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సంకేతం ఎప్పుడైతే మనం ఈ పట్టభద్రత గ్రాడ్యుయేట్ టీచర్స్ కాన్స్టిట్యూషన్ మనం గెలుస్తాం, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ జగరాయిచ్చుడు తెలంగాణలో ఖాయమనేవి అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అంతా యూత్ ఉన్నారు. బీసీలకు మొన్న మీటింగ్ పెట్టి అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా ఢిల్లీలో చూశారు మీరు, చాలా ఘనంగా భారీ మెజారిటీతో మన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మన వచ్చే ఎలక్షన్స్ లో 27 ఫిబ్రవరి రోజు మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి, మన టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కు గెలిపాలని తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సిర్పూర్ శాసనసభ్యులు పెద్దలు పాల్వాయి హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ గడ్డ మీద ఇవాళ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్న కరీంనగర్ ముద్దుబిడ్డ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు,
ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారు, మల్క కొమరయ్య గారు, శాసనసభ్యులు పాయల్ శంకరన్న గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, రామారావు పటేల్ గారు, గూడెం నగేష్ గారు, గోమాస శ్రీనివాస్ గారు, పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ మాజీ మేయర్ సునీల్ రావు గారు కూడా ఉన్నారు. నిన్న అఫీషియల్ గా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఇవాళ గొప్ప ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకు మన అభ్యర్థులకు ఓటేయాలనేది మన కార్యకర్తలందరూ జనబాహుల్యంలోకి, ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో ఏ జెండా ఎగరేసినాం? కాషాయ జెండా ఎగరేసినామా? మరి కరీంనగర్ గల్లీలో కూడా కాషాయ జెండా ఎగరేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. మన భవిష్యత్తు మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే నిర్మితమైందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ మూడు సీట్లు ఏవైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్ మరియు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మూడు కూడా మనం గెలవాలి. మీరందరూ తప్పకుండా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థికి మీరు ఓటేస్తే శాసన మండలిలో ఇంకొక ఎమ్మెల్సీ తోడైతాడు, వంది మాగదులకు ఇంకొక వంది మాగదుడు తోడైతాడు, అడుగులకు మడుగులొత్తే వ్యక్తి తయారైతాడు తప్పించి శాసన మండలికి గాని ప్రజాస్వామ్యానికి గాని ఎటువంటి అక్కడకు రాడు. అదే ప్రశ్నించే గొంతుకైన మన అంజిరెడ్డి గారు, మన మల్క కొమరన్న గారికి గెలిస్తే తప్పకుండా నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, ఇటు ఉద్యోగుల సమస్యలు కానివ్వండి లేవనెత్తడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటది. ఇవాళ ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలంటే ప్రశ్నించే గొంతుకలే అవసరం, కానీ అడుగులకు మడుగులొత్తే నాయకులు మనకు అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తించాలి. తప్పకుండా ఇవాళ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరిట వాళ్ళని మోసం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో మన బండి సంజయ్ కుమార్ గారు రోడ్డు మీద పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ధర్నా చేస్తే కనీసం వారికి ఈ ప్రభుత్వం అండగా నిలవలేదు. దారుణంగా తెల్లారితే ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి జైల్లో పాలు చేశారు. అదే ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ గ్రూప్ 1 ఇంకా రిజల్ట్ రాలే, ఎన్నో రోజులైంది, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. కానీ నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగ భృతి అట్లే ఉన్నది, ఉద్యోగుల పరిస్థితి చాలా తీసుకట్టుగా తయారైంది. ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కనీసం వాళ్లకు చికిత్స చేయించుకుందామన్నా, హాస్పిటల్ పోదామన్నా కనీసం వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. పూర్తిగా దివాలా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తాడు, ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ వర్తిస్తుంది? వీళ్ళకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు వీళ్ళకు వర్తిస్తుంది. కానీ ఇవాళ బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి నీకు ఆర్థిక క్రమశిక్షణ అడ్డు వస్తలేదు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగుల సమస్యలు లేవనెత్తడానికి ఒక అవకాశం కావాలంటే ఇవాళ మీరు ప్రభుత్వానికి మళ్ళా అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఇదివరకే దారి తప్పారు, రాంగ్ డైరెక్షన్ లో పోతారు. కాబట్టి వాళ్లకు ఓటేస్తే ఇంకా గాడి తప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళ సరైన దారిలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేయండి. తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. ఈ కరీంనగర్ గడ్డ నుంచి మొదలయ్యే ఈ జైత్ర యాత్ర ఇవాళ అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్ 4 జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్లు అందరూ ఆలోచన చేయాలి. ఒకసారి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రశ్నించే గొంతుకులకు మీరు అవకాశం ఇవ్వాలి. శాసన మండలిలో ఇదివరకే మనకు ఒక ఏవిఎన్ రెడ్డి గారు ఒక సభ్యులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తోడైతే తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, వారిని దారిలో పెట్టడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి, అందరినీ తట్టి లేపాలి. అందరినీ 27వ తారీఖు పోలింగ్ బూత్ల దగ్గర తీసుకొచ్చి అందరు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఇలా 1, 2, 3 అని మన అభ్యర్థులకు 1 అనే గడిలో
ఒకటి అని నెంబర్ వేయించే ప్రయత్నం మనం చేయాలి. తప్పకుండా ఆ విషయంలో మీరందరూ చొరవ తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి. పెద్దలు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కోడెం నాగేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా పట్టభద్రుల యొక్క నియోజకవర్గం, ఉపాధ్యాయుల నియోజకవర్గం, ఒక పక్కనేమో నల్గొండ, వరంగల్ జిల్లా యొక్క ఉపాధ్యాయ నియోజకవర్గాల యొక్క ఎన్నిక సందర్భాన ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు సోదరులు బండి సంజయ్ కుమార్ గారు, సహచర పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, పార్టీ ముఖ్యులు, ఇక్కడ వచ్చేసేటువంటి నాయకులకి, మిత్రులకి, సోదరులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కౌన్సిల్ పునరుద్ధరించిన తర్వాత ఇది 4వ ఎన్నిక. ఈ ఎన్నికకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం ఇప్పటికే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నారు. ఒకటే ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తా ఉన్నా, 2006లో కావచ్చు, 12లో కావచ్చు, 18లో కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఈ 15-18 సంవత్సరాల యొక్క కౌన్సిల్ చరిత్రలో ఎన్నికలప్పుడేమో, ఓట్లప్పుడేమో పట్టభద్రుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, లేకపోతే ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయ రంగం ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పేసి మాట్లాడేటువంటి మొన్నటి వరకు పనిచేసినటువంటి కౌన్సిల్ సభ్యులు ఏ ఒక్కసారైనా కౌన్సిల్లో మాట్లాడడం కాదు, బయట కూడా కనీసం ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి ఒక భరోసాని కలిగించినటువంటి రోజు ఒక్క రోజు కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఏదే ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి వంత పాడుతూ ఆ ప్రభుత్వ పక్షాన్ని నిలబడేది తప్ప, ఆ పార్టీల పక్షాన్ని నిలబడేది తప్ప ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో మాట్లాడలే. ఈ సందర్భాన మీ అందరికీ మేము మనం వేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల యొక్క అభ్యర్థిగా అంజిరెడ్డి అన్న గారు, ఉపాధ్యాయ అభ్యర్థిగా కుమరన్న గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి సోదరులు ఒకటే మనం వేస్తా ఉన్నాం. మన యొక్క ఇళ్లలో చాలా మంది మన పిల్లలు కావచ్చు, లేకపోతే మన సోదరులు, అక్కాచెల్లెలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చాలా మంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉన్నారు. అదే మాదిరిగా మనకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయ సోదరులు, లేకపోతే లాయర్లు, డాక్టర్లు, వాళ్ళందరూ కూడా ఓటర్లే. ఏ విధంగా వారందరినీ కూడా కూడగట్టి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తే గెలుపుని చాలా సులువు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీకున్నటువంటి జోస్ని చూస్తే
ఈ రోజు 27 వరకు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే ఏ పార్టీ కూడా ఏ అభ్యర్థి కూడా మన దరిదాపులో కూడా వచ్చే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచినటువంటి ప్రభుత్వంగా ఈ దేశంలో పేద వర్గాల వారిని ఆదుకునే ప్రభుత్వంగా మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వంగా దేశమంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని చూస్తా ఉంది. మనకిది మన అందరికి కూడా ఒక మంచి శుభ సందర్భం. ఈ రోజే ఢిల్లీ ఫలితాలు రావడం, ఒక 2 నెలల కిందట మహారాష్ట్ర ఫలితాలు రావడం, మనం అందరూ కూడా అదే చూస్తూ ముందుకెళ్లి మన అభ్యర్థుల్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించే కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. నాగేష్ గారికి ధన్యవాదాలు. మన వకీల్ సాబ్ మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోదరుడు కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు, భారత ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, నా తోటి పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గౌరవనీయులు నగేష్ గారు, శాసనసభ్యులు కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారు, ఆదిలాబాద్ పాయల శంకర్, సిర్పూర్ కాగజ్ నగర్ హరీష్ బాబు గారు, రామారావు పటేల్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోమాస శ్రీనివాస్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, సునీల్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నేటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ. ఆంధ్రాలోనే ఒక కొమరం పులి ఉందనుకుంటే తెలంగాణలో కూడా మనం ఒక కొమరం పులిని తెచ్చుకున్నాం. మల్కా కొమరయ్య గారు టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారు, గౌరవనీయులు పట్టభద్రులు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు అంజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కరీంనగర్ పట్టణ పురవాసులు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్, ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. 2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినాయి అని అన్నా హజారే చెప్పిండు. తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయి పెట్టింది. 2 ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోటే సాధ్యమవుతుందని
ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాల కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాడినరో ఈడ కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు తెస్తాం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు. ఎంతమంది అన్నా? 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇవాళ దాకా రిటైర్డ్ అయినరు. టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాక వస్తే బాగుపడతాం, కుటుంబాన్ని ఆదుకుంటామని దాచిపెట్టుకున్న 8,000 మంది సుమారు ఉద్యోగస్తుల దాచిపెట్టుకున్న పైసలు ఈయన ఇత్తలేడు. ఎవరు? రేవంత్ రెడ్డి మాటలు గట్టిగా చెప్తాడు, ఢిల్లీకి పోయి చేతులు విసుకుంటే చెప్పిండు నాకు రాహుల్కి సంబంధాలు మంచిగున్నాయని. మనం చెప్పినామా బాగలేవని? దొంగ అంటే భుజాలు నడుముకున్నట్టు ఉన్నది. కుర్చీ కుడి చేతి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా, ఎడమ చేతి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎరకలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 14 నెలలలో 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కలకు కూడా పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోయినోడు నిరుద్యోగుల పొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్లకు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని 61 ఏళ్లకు కేసీఆర్ అన్నట్టు ఆయన పెంచిండు. ఎందుకు పెంచిండు? ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి 10,000 మంది రిటైర్డ్ అవుతారు. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 3 ఏళ్లు నూక్తే అవతల వచ్చిన కర్మ వాడి సాగు వాడు సత్తాడని వాడు 20,000 కోట్లు వదిలేసిపోయిండు. వీళ్ళు ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మనం కూడా పనిచేద్దాం, ఈ 61ని 65 చేసినాం అనుకో ఇంకా 4 ఏళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 20,000 కోట్లు మిగులుతాయని ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి చిల్లర నిర్ణయాలు ఈ దేశంలో చదువుకున్నటువంటి, ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి అనేక మంది యువకుల ఉద్యోగ అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయించి గ్రాడ్యుయేట్ పెద్దలందరూ కూడా ఆలోచించుండ్రి. వయసు పెంచాలా, వయసు పిల్లల కొలువులు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ అనే ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు. ఏం చెప్పిండు? మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, 300 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు. ఇలా ఆయనే అదే పని చేస్తున్నాడు. అమెరికాకి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, వేరే రాష్ట్రాలకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట కథలు పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు. ఇలా ఆయన ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు. ఏమన్నాడు? రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని చెప్పిండు. మార్చి 3వ తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వంటే, నేను ఇవాళ చెప్తున్నా, ఎందుకంటే నీకు ముఖం లేదు, క్యాండిడేట్లు లేరు, నీకు సూరత్ లేదు, మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు. మీ అయ్యా ఇదే కరీంనగర్, మెదక్, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, నీ బావ సిద్దిపేట ఎమ్మెల్యే. ఇంతమంది ఉన్న కాడ చెప్తాడు కదా ముచ్చట. మే 17వ తారీఖు నాడు మేము కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కథన ఉత్సాహం చూపెట్టింది అంటాడు. నేను అడుగుతున్న కేసీఆర్ ని, ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లకి నీకు క్యాండిడేట్లు కరువైరంటే అయ్యా తుపాకి రామడా ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా. మార్చి 3 నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ కోటేసి గెలిపించిరని ఓ దొంగ కబురు చెప్పేందుకు ఇలా కథలు తయారు చేసుకుంటుండ్రు. ఏరి క్యాండిడేట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా, కాంగ్రెస్ వాడు కనబడితే కట్టెలు పట్టి కొడతారంటున్నావు కదా, మరి నీ బీఆర్ఎస్ వాడు ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా? కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది, జర్ర వెనుకకు చూడుర్రి. కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ పట్నాయక్ కలిసిండు, గెలిచిండా? ఓడిపోయాడు.
కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండు. గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు. అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగన్ అన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి. 6 నెలలకో ఏడాదికో. స్టాలిన్ కూడా గెలిచిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు గోవింద అవుతుంది. సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కులేరు. వాళ్ళు 7 అడుగు పెడతారు, ఓడిపోయే పరిస్థితి. ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్. ఎన్ని మాటలు చెప్పిండు? 5 డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి. ఎన్ని డిఏలు? మనం లొల్లి పెడితే, మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే, కిషన్ రెడ్డి గారు మాట్లాడితే 1 డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్ని అన్న? ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రేపు నిలబడ్డ అభ్యర్థులు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి ఏదో ఒక రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ మీ 4 డిఏలు ఏడికి పోయినాయో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆలోచించాలి. ఇకపోతే రెండో అంశం, ఇది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా గెలిస్తే నెల రోజులలో పే రివిజన్ ఇస్తామని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. కనీసం పే రివిజన్ ముచ్చట వాళ్ళ పే రివిజన్ చేసుకుంటారు, మంత్రుల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పే రివిజన్ గురించి ఇవాళ దాకా మాట్లాడతలేరు. కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల పెంపు కోసం పే రివిజన్ కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాటాల గడ్డ, పోరాటాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా. ఇక్కడి నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 గౌరవ అభ్యర్థులు, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు, మల్కా కొమరయ్య గారు. కొమరలో చూస్తే చిన్నగా ఉన్నాడని అనుకుంటున్నారేమో మీరు. ఆయన కూడా కొమరం భీమ్ లెక్కనే కొట్లాడతాడు. రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు. అందుకని ధైర్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మన ముందుకు వస్తున్నటువంటి మీరంతా అదృష్టవంతులు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రైవేట్ టీచర్లని, ముఖ్యంగా కేజీబీవీ టీచర్లను కూడా కలిసి దయచేసి అందరినీ కన్విన్స్ చేసి, నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ దగ్గర గొడవ జరిగితే బండి సంజయ్ గారు, రఘునందన్ రావు పోవాలి, ఎవరు పోలే. రాహుల్ గాంధీ వచ్చిండు, మళ్ళా కనవల్లే. వరంగల్ యూత్ డిక్లరేషన్ పోయింది, అన్ని పోయినాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ రెండింటిలో కూడా ఎంత వేయాలి? సీరియల్ నెంబరు అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా, మల్కా కొమరయ్య గారి పేరు ఎదురుగా 1వ నెంబర్ వేయాలి. ONE1 రాస్తే తప్పవుతుంది, ట్రిక్ కొడితే తప్పవుతుంది, మీరు ఏం చేసినా తప్పవుతుంది. అందుకని ఏం పెట్టాలి? 1 సీరియల్ నెంబర్ 1ని మన అభ్యర్థులు 2 ఎదురుట పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి, ఇవాళ పొద్దుగల ఎట్లయితే ఢిల్లీలో కార్యకర్తలు మా కష్టం ఫలించింది, 27 సంవత్సరాల తరువాత ఢిల్లీకి పట్టిన శని పోయిందని ప్రజలు ఎట్లయితే ఢిల్లీలో ఆనందపడుతున్నారో, రేపట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ బిడ్డ మొన్నటిదాకా నిజామాబాద్ ఎంపీగా ఉండే ఆమె మొత్తం కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ ఇద్దామా వద్దా? సంజయ్ అన్న ఫ్యామిలీ ప్యాక్లు ఇయ్యడా మీకు? ఇప్పిద్దాం. సంజయ్ అన్న తోటి టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడానికి మనందరికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి 7 ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ నియోజకవర్గాలలో, 4 ఎంపీలు ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఇది నా గెలుపు, పార్టీ గెలుపు, నరేంద్ర మోడీ గారి గెలుపు అని చెప్పి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
ఇంతేనా కరీంనగర్ చప్పుడు? మీ సారు పోయాడు ఢిల్లీలో హోంమంత్రి అయ్యాడు, మీరు ఇంత మేలగా చెప్తే ఎట్లా? గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. పోతలేదే చప్పుడు, మానేరు దాటలేదు మీ చప్పుడు. మెదక్ దాకా పోవాలి, మల్లన్న సాగర్ దాకా ఇరబడాలి చప్పుడు. గట్టిగా చెప్పురి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. రగన్నకి ధన్యవాదాలు. మన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు మల్క కొమరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్. ఈరోజు పెద్దలు మన కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు అభినందనరావు గారు, ఎంపీ గారు గణేష్ గారు, అందరూ ఎమ్మెల్యేస్, అందరూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ సభకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. టీచర్స్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నన్ను తపస్సు టీచర్స్ యూనియన్ సపోర్ట్ చేసి డిఫరెంట్ యూనియన్స్ కూడా అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కరీంనగర్ పెద్దపల్లి బందంపల్లిలో పుట్టి పెరిగి కరీంనగర్లో సైన్స్ కాలేజీలో ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి తర్వాత బిజినెస్కి వచ్చి 40 years బ్యాక్ స్కూల్ పెట్టుకొని స్కూల్ను అంచెలంచెలుగా పెంచి ఇప్పుడు ఒక 45,000 స్టూడెంట్స్తో స్కూలు కాలేజీలు నడుస్తాను. కాబట్టి మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వారి ఇంప్రెషన్తో వారు చేస్తున్న ఈ కంట్రీకి ప్రోగ్రెస్ చూసి ఇంప్రెస్ అయి సంజయ్ అన్న గారు ఈ కరీంనగర్లో పివి నరసింహారావు గారు కూడా ఇక్కడికి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇవన్నీ చూస్తూ ఈ ఉపాధ్యాయ అభ్యర్థిగా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీరందరూ ఓటేసి టీచర్లు మేధావులు ఆ టీచర్స్ వల్లనే మేమందరము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి మన టీచర్లకు చాలా బాధలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు రోజు రోజు పెరుగుతుపోయినాయి. కాబట్టి గత గవర్నమెంట్స్ సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా విద్యాశాఖను నెగ్లెక్ట్ చేసి చెప్పే టీచర్లు వాళ్ళు పీస్ఫుల్గా క్లాసులు చెప్పే బదులు వాళ్ళకు సమస్యలు ఎక్కువ చేసి వాళ్ళను రోజు రోజు స్ట్రైకులు మన అసెంబ్లీ చుట్టూ తిరిగేటట్టు చేశారు. అందులో మన నరేంద్ర మోడీ గారు తెచ్చిన 2028 పాలసీ కూడా మన స్టేట్ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వేరే స్టేట్లన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఒకవేళ ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయితే కూడా టీచర్లకు కొన్ని సమస్యలు అయిపోతాయి. కాబట్టి మీరందరూ టీచర్స్ నన్ను ఎన్నుకుంటే నేను టీచర్ సమస్యలు అన్నింటినీ సాధిస్తామని. మన ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంటే ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్సీలందరినీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో టీచర్లు సమస్యలు అన్ని పెట్టి సాధిస్తా అని ఒక్క సమస్య కూడా సాధించకుండా 1 year అయిపోయినా కానీ ఇంతవరకు ఏం చేయలేదు. 1 yearలోనే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి రాబోయేది బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మన గవర్నమెంట్ ఉంది. వీళ్ళ ఇద్దరి 2 గవర్నమెంట్ల సహకారంతో టీచర్లు వాళ్ళెంబడి ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఫైటింగ్ చేస్తానని కోరుకుంటూ టీచర్లందరూ మేధావులు ఆలోచించి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి క్యాండిడేట్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కరెక్ట్ క్యాండిడేట్ ఎన్నుకుంటారని అనుకుంటూ టీచర్లందరూ నన్ను నమ్మకం ఉంచి గెలిపిస్తే ఈ సమస్యలన్నీ సాధించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు డాక్టర్ చిన్నమాయిల్ అంజిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. సభ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, సభకు నమస్కారం. అన్న మాట్లాడాలి. ఈరోజు ఇప్పటి వరకు అందరు మాట్లాడడం జరిగింది. ఒకటే ఏంటంటే రాబోయే 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అందరూ పట్టభద్రులు ఉన్నారు, చాలా మంది చదువుకున్న ఉన్నారు. కాంగ్రెస్ విషయాల్లో తీసుకుంటే ఢిల్లీలో 100 సంవత్సరాలు ఉన్న చరిత్రకు ఒక్క సీటు కూడా రాలేదంటే ఇదే నిదర్శనం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఎంతో మంది పోయి క్యాన్వాసింగ్ చేశారు. ఇన్ని సీట్లు గెలిస్తాం, మా గవర్నమెంట్ వస్తాను కూడా ఎక్కడ గవర్నమెంట్ వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ బీసీలను ఎంత మోసం చేస్తుందంటే బీసీలో ఉన్న కోటను ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మెడల వంచి వాళ్ళను చేపిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో ఏంది డిక్లరేషన్ బీసీ ఉంటే గతంలో బీసీ దినదినం పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో బీసీలు తగ్గిపోతా ఉన్నారు. ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ఎంత బుద్ధి ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోలే. బిడ్డ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తే గెలిచిన తర్వాత మీ మెడల్ వంచి ఆ డిక్లరేషన్ ఎందుకంటే కంపల్సరీ చేపిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువకుల విషయంలో తీసుకుంటే యువతకు 5 లక్షలు ఇస్తాని, తర్వాత గ్రాడ్యుయేట్లకు 25 లక్షలు ఇస్తాని ఎక్కడిచ్చినా దాఖలాలు లేవు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే 2 లక్షల డిక్లరేషన్ ఇస్తాని జూన్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తాడు. ఎక్కడన్నా మీరు ఫిల్అప్ చేసిన దాఖలాలు ఉన్నాయా? రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది. అదేవిధంగా యువ వికాసాన్ని ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లలకు స్కూటీ ల్యాప్టాప్ ఇచ్చిన మోసం చేసిన గవర్నమెంట్ ఇది. ఇంకొకటి, ఎక్కడ సెక్రటరీ పోయినా కూడా అక్కడ కమిషన్ రాజ్యం ఉంది. ప్రజల కష్టాలేమో కంటికి, కమిషన్లేమో వాళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నాను. కోతలేమో రైతుల కోతలు, కరెంటు కోతలు రైతులకు, డబ్బులేమో వీళ్ళ ఇంటికని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేధావులు ఎవరైతే ఉన్నారో మొన్న పెట్టిన బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద 12,75,000 ఇచ్చి ఉద్యోగులను ఆదుకున్నది, ఎంప్లాయ్మెంట్ ఆదుకున్నది, వీళ్ళందరూ ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ. దేశంలో మొత్తం మీద 5G నడుస్తూ ఉంటే కాంగ్రెస్ లో 3G నడుస్తూ ఉన్నది. ఒక సోనియాజీ, రాహుల్ జీ, మళ్ళా ప్రియాంకజీ, ఈ 3 Gలు నడుస్తూ ఉన్నాయి. మనదేమో పరివార పార్టీ, అదేమో కుటుంబ పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ, నా కోసానికి మన పార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో వీరందరూ రాబోయే రోజుల్లో అందరు కష్టపడి 20 రోజులు కష్టపడి గెలిపించాలని కోరుతూ అయ్యే అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన కరీంనగర్ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు వారు ముందుగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఆగరా ఇవ్వరకం మిషన్ జాగ్రత్త దొరికిందని కూర్చుంటారా? పెద్ద మనిషి అనుకుంటారు మామూలుకి ఏం చెప్తుంది రూపాయలు అయితే మన పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
భారత్ మాతాకి చెప్తా ధర్మం చెప్తా భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎలక్షన్లో గెలుచుడే కదా, ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా, అవునా కదా? మన సర్కార్ రావాలా వద్దా? ఢిల్లీలో ఎవరు వచ్చింది? ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది? గాడి గుడ్డు. లాస్ట్ మిగిలింది ఒకటే మిగులుతుంది వాళ్ళకి. మరి ఈడేమో చేస్తాడు, ఇక్కడ ప్రజలు గట్టిగా మోసం చేస్తున్నాడు. ఇంతమంది రకంగా చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు బుద్ధిస్తారాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడి గుట్టిచ్చింది, అవునా కదా? ఇవాళ పిఆర్సీ ఇస్తున్నారు. ఎవరికి? 22 నెలల నుంచి పిఆర్ కోసం ఎదురు చూస్తారు. పిఆర్సీ ఇస్తామన్నారు. పిఆర్సీ కమిటీ నివేదిక లేదు, పిఆర్సీ కమిటీ సమావేశం లేదు. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4 డిఏలు ఇస్తారు, 5 డిఏలు ఇస్తున్నారు. ఇక చూడు, అవదుడు, నన్ను చూడు, నా అంత చూడ, ఇస్తా అని చెప్పి లాస్ట్ కు డిఏలేలే. ఏమిచ్చిర్రు? గాడి గుడ్డిచ్చిర్రు. ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చిర్రు కదా. 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్ముడికి ఏమిస్తున్నారు? స్కూటీలు ఇస్తున్నారు. చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చారు. రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తున్నారు. ఇచ్చిర్రా? అందరికి ఏమిచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు తెలంగాణలో 18,000 రూపాయలు ఇచ్చినారు. 4,000 రూపాయలు పైన నిరుద్యోగ బుద్ధి ఇచ్చినాం. మమ్మల్ని గెలిపిర్రి. ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలతో ఇవ్వండి నమ్మలే. ఈయన గాడే మీకు గీడికొచ్చే మిక్తారని చెప్పి మేము పోయి మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసాడు. గాడి గుడ్డు చూపెట్టాడు. మీకు కూడా గాడి గుడ్డు ఇస్తా, తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి. ఇక అన్ని కథమన్నా ఇంతకుముందు రకంగా చెప్పినట్టు కేసీఆర్ అంటే ఐరన్ లెగ్, రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లెగ్. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు, ఇవే అబద్ధాలు చెప్పాడు. పార్టీ కొలాప్స్ అయిపోయినాడు. హర్యానా వేడు, ఇక చూడు నేను తెలంగాణలో ఇది చేస్తా, అది చేస్తా, ఇది వికినాడు. హర్యానాలో ఏమైంది కదా? మడాష్. ఇలా ఢిల్లీ వేడు, 3 సార్లు వేడు, 3 సార్లు 3 మీటింగ్లు పెట్టిండు. ఇలా నేను తెలంగాణలో ఇది ఓడిచినా, అది ఓడిచినాడు. ఇలా మడాష్. ఏడవైనా కేసీఆర్, ఏడవైనా రేవంత్ రెడ్డి, ఏడవైనా ఏడికైనా ఆ పార్టీలు మొత్తం గెల్లం చేస్తున్నాయి. ఇలా మొత్తం ఏడవైనా మోడీ 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 అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇలా వాతావరణం వస్తుందన్న. అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అభ్యర్థులు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కొమరయ్య గారు, ఇలా అంజనరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి. భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో, ఎవరైతే ప్రశ్నించే గొంతు కావాలో, ఇలా సమస్యలు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న, ప్రశ్నించే గొంతున్న, ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా 2 దమ్మున్న వ్యక్తులు ఇలా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేధావులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు డిఏలు రాకుండా ప్రశ్నించడం ఇవ్వలేడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్సీల గురించి మాట్లాడేటోడు ఎవరు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి, మీ గురించి మాట్లాడేటోడు ఎవరుండరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయరు. అరే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తాను. 20,000 ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు. అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరం లోపల 9,25,000 మందికి
ప్రధానమంత్రి మన రోజ్గార్ మేళా పేరు మీద ఇలా ఉద్యోగ ఘనత నరేంద్ర మోడీ గారు ఇలా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా ప్రైవేటు ఉపాధ్యాయ సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం అంతా కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి. పిల్లలకు ఆర్థికంగా కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రైవేటు యాజమాన్యాలు దొరుకుతున్నాయి, ఎక్కడ పోయినా గిరేదుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే శాసన మండలిలో బీజేపీ ప్రశ్నిస్తేనే మాకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప లేకుంటే రాదు అని చెప్పి అలా వాళ్ళు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రైతులు ఓటు హక్కు లేని రైతులు కూడా ఇలా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలనుకుంటారు. ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించండి. ఇలా ప్రశ్నించే వ్యక్తులు కేవలం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కొట్లాడిది మనం అన్న ఇక్కడ ఇలా 317 జీవో పేరుతోని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా పుట్టుకోగలు చెట్టుకోవాలండి. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా బాధపడుతుంటే 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్ లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేస్తామో, ఏ విధంగా యుద్ధం చేసి జైలుకి వెళ్ళమో ఆలోచన. పొట్టు పొట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు ఉరిగినాయి, ఫైర్ ఇంజన్ నిలదొడితే కార్యకర్తలు సోదం పడిపోయారు, గిరగిర గుంజుకపోతే కాళ్ళు చేతులు తలలు పడిగినాయి. అయినా జైలుకి వెళ్ళం. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం రాలే, కేవలం తపస్సు మాత్రమే వచ్చింది. మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము, మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము, మీకోసం జైలుకి వెళ్ళింది మేము. ఆ రోజు రేవంత్ రెడ్డి రాలే, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే, ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాలే, ఆ రోజు వెంకటరెడ్డి రాలే, ఆ రోజు ఎవరు రాలే. మీ సమస్యల కోసం, మీ సమస్యల కోసం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చింది. మీకోసం ఎవరు జైలుకోలే, మీకోసం ఎవరు లాఠీ దెబ్బతిలే, మీకోసం లాఠీ దెబ్బతిని మీకోసం జైలుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకొని, నిరుద్యోగ సమస్య మీద గల్లీ గల్లీలో నిరుద్యోగం మార్చి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీ డిఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మీ పిఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము. ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఒక్కసారి మాకు మోసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు. మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడి గుడ్డు మీ చేతికిచ్చిరో, ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతుర్రో ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం. ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటును ఇలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి 12,70,000 ఐటీ ఎగ్జామ్షన్ మీకు ఇచ్చిన వల్ల ఢిల్లీలో ఉద్యోగులు మేధావి వర్గం అంతా కూడా వన్ సైడ్ వారు, వన్ సైడ్ ఎక్కడ ఓటు గుద్దితే ఇలా కమలం పువ్వు వికసించి చీపురు కొట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఢిల్లీలో మేధావి వర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావి వర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న. మేధావి వర్గం తప్పు చేద్దన్న. చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో పడుతున్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గుర్తుంచుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటన్నా అసలు ఏమనలేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసు అన్నారు, కేసు అయిందా కాలే, ఢిల్లీ పోయి మాట్లాడకసుకున్నాడు. ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ మీకే సపోర్ట్ చేస్తామని పని. కాళేశ్వరం కేసు అన్నారు, ఏమన్నా అయిందా లేదు. ఢిల్లీకి పోయి మళ్ళా వెండు సార్ మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం, మీకే సపోర్ట్ ఇస్తాం, మమ్మల్ని జైలుకి పంపుతారు. ఫామ్ హౌస్ కేసు అయింది, ఏమన్నా అయిందా ఏం కాలే. మళ్ళా ఢిల్లీకి మాటిచ్చుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పేది. మొన్న నిన్న కాక మొన్న ఇలా ఈ రేస్ కార్ ఈ రేస్ కార్ ఫార్ములా సంబంధించి కేసు అయింది. సుప్రీంకోర్టు వద్దని సుప్రీంకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది, హైకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది. ఏమైంది ఇలా కేసు ఏమైంది? రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు, 2 రోజులు అరెస్ట్ చేస్తామన్నారు, 24 గంటలప్పుడు అరెస్ట్ చేస్తామన్నారు. ఏమన్నా అయిందా కాదే. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఏంటంటే శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇవాళ మనము ఒక్కటి కావాలి. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం.
అని చెప్పి ఇద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందం కుదిరింది కాబట్టి కేసీఆర్ కుటుంబం జైలు పోతలేదు. కేసీఆర్ కుటుంబం మీద కేసుల విషయంలో తాత్సారం చేస్తున్న విషయం 100% వాస్తవం. అందుకే దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇలా కుల గణనను తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చాలి. ఎట్లా పెడతారన్నా ఇలా బీసీ జాతిని ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ఇవాళ తుర్కోలను తీసుకొచ్చి ఇలా బీసీగా గుర్తిస్తే బీసీ సమాజం నడవాలని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అరే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్నా, ఒక్క హిందువు గెలవలేదన్నా. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని, ఏ గ్రామాల్లో గాని, ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలవలేరు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేరదచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏమైనా వెళ్ళన్నా బీసీ సంఘాలు ఊకేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు లేరు. కులాల మీద పాపులేషన్ తగ్గించింది. వాళ్ళ ఇలా ముస్లింలను బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మా వాళ్ళిద్దరు గెలిపాడు, మా వాళ్ళ ముగ్గురు గెలిపాడు. ఇంకో 7,400 అన్నా 4 పార్లమెంట్ శాసన మండలిని ఈ 4 సభ్యులు కలిసి దత్తరిల్ల విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచం, ముస్లింలను బీసీగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇలా మనం ప్రయత్నం చేస్తాం. ఇలా మేధావి వర్గం ఆలోచించాలి. ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మద్దతు చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోలే. గుణపాఠం చెప్పండి, మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి. మేము ఎట్టి బస్సులో ముస్లింలను బీసీలుగా గుర్తించాం. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుకోవాలి. ఎక్కడైనా బీసీగా అన్న ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్ట్ లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3,30,00,000. 3,30,00,000 ఓటర్లుంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఎంత చెప్తుందంటే 3,70,00,000 చెప్తుంది. ఇలా మేధావి వర్గం చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా 4,30,00,000 వరకు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు 3,30,00,000 ఉంటారట. జనాభా మాత్రం 3,70,00,000 మాత్రమే ఉంటారట. మరి మిగతా 60 లక్షలు ఏదైనా చచ్చిపోయారా? వాళ్ళ 60 లక్షల మంది ఎక్కడి నుంచి జనగణన? కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ప్రభుత్వం నడపడం కోసం, ఒకరి పొట్ట కొట్టడం కోసం ఈ రోజు కేసీఆర్ సర్వేలో బీసీ జనాభా ఏంటంటే 51% కేసీఆర్ జనాభాలో. ముస్లింలు కలపకుండానే 51% కేసీఆర్ సర్వేలో వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి సర్వేలో మాత్రం బీసీ జనాభా పెరిగాల 46% తగ్గి 46% వచ్చింది. ముస్లింలను కలిపి ఇలా 56% అంటున్నారు. ఎక్కడి అన్యాయమో ఒక్కసారి వచ్చాడు. ఎవరిని పెంచుకున్నా ఇబ్బందులు, కానీ ఇంకొకరు పొట్టకుంటాడని ఏ సమాజం గుర్తించారో విషయాన్ని గుర్తుంటాం. మనం ఆలోచించాల్సి ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఇలా ఎట్లా భరిద్దామో ఒక్కసారి వచ్చాడు. కాబట్టి మేధావి వర్గం అంతా దయచేసి ఆలోచించండి. మీకోసం ఉద్యమించే పార్టీ ఎవరు? మీకోసం కొట్లాడిన పార్టీ ఎవరు? మీకోసం చేరుకున్న పార్టీ ఎవరు? మీకోసం అహర్నిశలు శ్రమించే పార్టీ ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా అంజిరెడ్డి గాని, మా కొమరే గాని, అక్కడ సర్వోత్తర్ రెడ్డి గాని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ గెలుపు మందరు
కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్లున్నాయి. దయచేసి కరీంనగర్ నీతి నిజానికి పెట్టిన గడ్డ. ఇలా కార్యకర్తలందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించగలం, అందరూ గెలిపించారు. ఇక్కడ ఇద్దరిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద. మేధావులందరూ కూడా ఓటేయడానికి సిద్ధం ఉన్నారు. మనం పోయి ఓటు రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో ఓటు ఎంచుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కానీ ఓటర్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓట్లు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజానికి నిబద్ధతకు పట్టం కట్టాల్సిందిగా ఓటర్ మహానుభావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అలా ర్యాలీ ఎక్కడా కదా గంటలు అర్ధగంటలు అయిపోతుంది. ఎవరైనా ఒరిజినల్ అయితే అక్కడ చూసుకుంటే అందరూ ఒత్తిడి జరుగుతారు కదా. చలో ర్యాలీ తొందరసారి వాళ్ళ డీజే తొందరసారి వాళ్ళ ర్యాలీ. భారత్ మాతాకి ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంది. నిజంగా కరీంనగర్ వాళ్ళు ఉంటారా పోతారా అని అబ్జర్వ్ చేస్తున్నారు. అక్క ఉంటారే అన్నారు. చలో ర్యాలీ చలో. నాంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఇటు పంపించండి. అందరూ మీరు కూడా మీరు ఎవరు కూడా అవతల సైడ్ ఉండాలి. అందరూ కూడా వెహికల్ ముందరనే ఉండాలి. డివైడర్ అనేది కూడా కింది దిగాలి. డివైడర్ అనేది కూడా ముందర దిగాలి. కాదు దిగాలి. ఎవరికి అర్థమైపోతుంది. ఎవరు కూడా అవతల అందరూ కూడా ఇచ్చే కావాలి.
Thank you.
గడపల్లో ప్రతికూల ఫలాలు నిరుపేద విద్యార్థుల జ్ఞానజ్యోతి పీఠము నిరుద్యోగులందరితో బతుకునిచ్చ పాఠము కష్టమన్న ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చెను అడుగు బలహీనులతో బంధములు కొన్నడో జనహితమై సాగిన వాడంకన్నో సకల జనుల శాంతి కోరి శ్రీరాముని బాణమో సకల జనుల శాంతి కోరి శ్రీరాముని బాణమో భద్రుల పక్షం ప్రశ్నించే గొంతురా అత్యర్థుల కుట్రలను తెగనరికే శక్తిరా నెలకు జిల్లా నిలవాదు అడుగులు వేస్తున్నదో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపులో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపులో
అంజన్న కనకన మండేది కులముక్కనై అంజన్న ఆదాయం జెండనెత్తుకున్నదే అంజన్న అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కనకన మండేది కులముక్కనై అంజన్న కనకన మండేది కులముక్కనై అంజన్న ఆదాయం జెండనెత్తుకున్నదే అంజన్న అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే దశాబ్దాలుగా ఉంటివిని వండగా 2 దశాబ్దాలుగా ఉంటివిని వండగా కావలసిన సేవలన్నీ అందిస్తుంది నిండుగా కావలసిన సేవలన్నీ అందిస్తుంది నిండుగా అన్నాదమ్ములతోని ఏమో పండుగ అన్నాదమ్ములతోని ఏమో పండుగ కరిగలో నీ మనసు సిద్ధమైన మంచుకొండ కరిగలో నీ మనసు సిద్ధమైన మంచుకొండ చేసిన మీ సేవలు మా చీకటి గడపల్లో ప్రతికూల ఫలాలు నిరుపేద విద్యార్థుల జ్ఞానజ్యోతి పీఠము నిరుద్యోగులందరికో బతుకునిచ్చే పాఠము కష్టమన్న ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చను బడుగు బలహీనులతో బంధమల్లు కొన్నడో సర్వవిజనహితమై సాగిన వాడంకన్నో సకల జన శాంతి కోరి శ్రీరాముని బాణమో సకల జన శాంతి కోరి శ్రీరాముని బాణమో భద్రుల పక్షం ప్రశ్నించే గొంతురా ప్రత్యర్థుల కుట్రలను తెగనలికే శక్తిరా మనకు జిల్లా జిలబాదు అడుగులు వేస్తున్నదో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపులో గ్రాడ్యుయేటుల చూపు అంజన్న వైపులో కరీంనగర్ ప్రజందొక్కుతున్నవి అంజిరెడ్డి అన్న వెంట జట్టు కట్టుతున్నవి భద్రులంతా కలిసి పప్పది పడుతున్నారు బీజేపీ జెండ గెలుపు కనకన మండేది కులముక్కనై అంజన్న కనకన మండేది కులముక్కనై అంజన్న ఆదాయం జెండనెత్తుకున్నదే అంజన్న అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కనకన మండేది కులముక్కనై అంజన్న కనకన మండేది కులముక్కనై అంజన్న ఆదాయం జెండనెత్తుకున్నదే అంజన్న అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా
దండం పెట్టిండు మేళ తల్లే కన్నా తల్లని లేదాగిండు ఊరినొల్లని సొంతొల్లని లేనోడు ఈ భరత మాత పాదాలకే అంకితమయ్యిండు వేగం దేశమంటడు దైవం కావలసిన సేవలన్నీ అందిస్తుంది నిండుగా నాదమ్ములతోని ఏమో పండుగ నాదమ్ములతోని ఏమో పండుగ అడిగనో నీ మనసు సిద్ధనైనా పంచుకొండ అడిగనో నీ మనసు సిద్ధనైనా పంచుకొండ మా చీకటి గడపల్లో ప్రతి పూల ఫలాలు పేద విద్యార్థుల జ్ఞాన జ్యోతి పెట్టమో
ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చెను అడుగు బలహీనులతో బంధమనుకున్నాడో జనహితమై సాగిన వాడంజన్నో సకల జనుల శాంతి కోరి శ్రీరాముని మానవో సకల జనుల శాంతి కోరి శ్రీరాముని మానవో వధువుల పక్షం ప్రశ్నించే గంతురా ప్రత్యర్థుల పుత్రులను తగమనిక శక్తిరా మెదకు జిల్లా నిలబాటు అడుగులు వేస్తున్నదో గ్రాడ్యుయేటుల చూపు అంజన్నా వైపురో గ్రాడ్యుయేటుల చూపు అంజన్నా వైపురో కరీంనగర్ కథంతో కూతున్నవి అంజిరెడ్డి అన్న వెంట దండు కట్టుకున్నవి భద్రులంతా కలిసి పప్పతి పడుతున్నారు బీజేపీ జెండ గెలుపు పాయం అంటున్నారు కనకనమంటే నిప్పుల ముప్పనై అంజన్నా కనకనమంటే నిప్పుల ముప్పనై అంజన్నో కాషాయం జెండనెత్తుకున్నదే అంజన్నో అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే కనకనమంటే నిప్పుల ముప్పనై అంజన్నా కనకనమంటే నిప్పుల ముప్పనై అంజన్నా కాషాయం జెండనెత్తుకున్నదే అంజన్నా అంజిరెడ్డి అన్నంటే పేదోళ్ళ ధైర్యమే అంటే ముంగట ఉంటుంది ముంగట టాప్ టాప్ ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా తెలంగాణ వచ్చి ఎందుకు నూరా కనుక నీడనే ఎక్కడి కొడుకు కన్ను మూసాకుంటే ఎదిగిన బిడ్డలు నేలరాలు ఎదిగిన బిడ్డలు నేలరాలు ఎదిగిన బిడ్డలు నేలరాలు గుండెల ధైర్యం నింపిన జెండా లాంటి చేసిన జెండా మానవి గాయాలే ఎదల నిండా ఎదగిన జెండా కాషాయపు జెండా గుండెల నిండా भारत माता की भारत माता की Thank you.
ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు మరియు మైలవరపు ఉమ్మయ్య గారు, చిన్న మైల అంజిరెడ్డి గారు మరియు రఘునందన్ రావు గారు మరియు కాటం వెంకటరమణారెడ్డి గారు, మరి ఎంతో జయప్రయాసాలకు వచ్చి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులను నియోజకవర్గం నుండి మరి మన పట్టభద్ర అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి అశేషంగా మీ ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి